హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం 4 రకాల జొన్న రెసిపీ చేసుకుందాము. మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది కదా. జొన్న పిండితో కానీ జొన్న రవ్వతో కానీ రెసిపీస్ హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. 4 వెయిట్ లాస్ రెసిపీస్ అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు రోజు ఒక జొన్న రెసిపీ ట్రై చేయండి. ముందుగా జొన్న పిండితో జొన్న దోశ తయారు చేయడం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. గుండు పప్పు తీసుకున్నాను. ఏ పప్పు అయినా తీసుకోవచ్చు. 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పులు జొన్న పిండి తీసుకోవాలి. మామూలుగా జొన్నలు నానబెట్టడం అది కాకుండా జొన్న పిండి అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, మనం రొట్టె చేసుకుంటుంటాము, అదే పిండి. నేను ఇక్కడ 3 కప్పులు తీసుకున్నాను. ముందుగా మినపప్పుని నానబెట్టుకుందాము. 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. మనం పిండి రుబ్బే ముందు నానబెట్టుకోవాలన్నమాట అటుకులు. ఎందుకంటే జొన్నలు కదా, మనకి ఫర్మెంట్ అవ్వడానికి కష్టం అవుతుంది. అందుకని ఈ అటుకులు తీసుకున్నాను. లేదు మీకు అటుకులు లేదు అనుకుంటే మనం వండిన అన్నమైనా తీసుకోవచ్చు. ఇదిగో నేను 2 అవర్స్ నానబెట్టుకున్న మినపప్పు, దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని మనం రుబ్బుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం నానబెట్టుకున్న పప్పును వేసుకుందాము. కడిగి నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని రుబ్బుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. గ్రైండర్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో జొన్నపిండి వేసుకోవాలి. చెప్పాను కదా, 1 కప్పుకి 3 కప్పులు జొన్నపిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకుంటామో ఆ కప్పుతో జొన్నపిండి వేసుకోవాలి. కావలసినన్ని వాటర్ పోసుకుంటూ మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి. మనం దోశకి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి. ఇదిగోండి ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇలా తీసిన పిండిని ఒకసారి చేత్తో బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. గట్టిగా మూత పెట్టుకుని 10 to 12 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి, లేదా ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి నేను రాత్రి పెట్టుకున్నాను. చూడండి తెల్లవారేసరికి ఎంత బాగా పొంగిందో. చలికాలంలో అయితే కొంచెం వెచ్చటి ప్లేస్లో పెట్టుకోవాలి, అట్లయితేనే బాగా పులుస్తుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు కావాల్సినంత ఒక చిన్న బౌల్లో వేసుకుందాము. ఇదిగోండి, ఒకవేళ దోశ కన్సిస్టెన్సీ కన్నా మనకి ఇంకా తిక్కుగా వచ్చిందనుకోండి, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకు వాడుకోగా మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. టేస్ట్ సరి చూసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము. లేదు అనుకుంటే ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు దోశ వేసుకుందాము. పెనం బాగా వేడెక్కిన తర్వాత పిండి వేసుకోవాలి. ఇలా వెనక వైపు నుండి పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు హెల్తీగా కావాలి, అస్సలు ఆయిల్ వద్దనుకుంటే ఆయిల్ని స్కిప్ చేసుకోవచ్చు. క్రిస్పీ క్రిస్పీ జొన్న దోశ రెడీ. ఈ దోశ కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, ఏ పచ్చడితో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అదే జొన్నలతో రవ్వ చేసుకొని ఇడ్లీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి పనిచేస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి అయితే ఇంకా యూజ్ అవుతుంది. జొన్న ఇడ్లీ కోసం నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పులు జొన్న రవ్వ తీసుకోవాలి. ఇదిగోండి సన్న రవ్వ. మీకు చాలా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. లేదు మనం మంచిగా ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే కనుక నేను ఆల్రెడీ వీడియో చేశాను జొన్న రవ్వ ప్రిపేర్ చేయడం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నేను జొన్న రవ్వని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, అంటే జొన్నలు కడిగి ప్రిపేర్ చేసుకున్నాను. అందుకని నేను ఇంకా రవ్వను కడగను, డైరెక్ట్గా నీళ్లు పోసి నానబెట్టుకుంటా. ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి.
మరి ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మనం పిండి రుబ్బే అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పు రుబ్బుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో మినపప్పు వేసుకోవాలి. 1 కప్ మినపప్పు వేసుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒక 2 to 3 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకోవాలి. అంటే మనం 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇదిగోండి 4 అవర్స్ నానబెట్టుకున్నాను. మెంతులు కూడా బాగా నానిపోయాయి చూసారా. ఇప్పుడు మనం పప్పుని రుబ్బుకుందాము. ఇదిగోండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రుబ్బుకున్న పిండిని వేరే బౌల్లో వేసుకుందాము. ఇలా తీసి పెట్టుకున్న పిండిలో మనం నానబెట్టుకున్నాం కదా జొన్న రవ్వని, ఈ రవ్వని వేసుకొని కలుపుకోవాలి. మామూలు ఇడ్లీలా కాకుండా కొంచెం కలర్ అయితే కనబడతాయండి. ఎందుకంటే ఇడ్లీ రవ్వ తెల్లగా ఉంటుంది కదా, జొన్నలు కొంచెం కలర్గా ఉంటాయి కదా. బాగా కలుపుకోవాలి, చేత్తోనే కలుపుకోవాలి. బాగా కలుపుకుని గట్టిగా మూత పెట్టుకోవాలి. కొంచెం వెచ్చటి ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 10 to 12 అవర్స్ వీటిని పులియబెట్టుకోవాలి మనం. లేదంటే ఒక రాత్రి అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి పొంగింది కదా, ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. బాగా పొంగింది కదా. కొంచెం వెచ్చటి ప్లేస్లో పెట్టుకోవాలి. వెచ్చటి ప్లేస్లో పెడితే పొంగుతుంది. చలికాలం అయితే వెచ్చటి ప్లేస్లోనే పెట్టుకోవాలి. కబోర్డ్లో కానీ లేదా ఓవెన్లో కానీ అట్లా వెచ్చటి ప్లేస్లో పెట్టుకుంటే బాగా పొంగుతుంది. మనం కావాలనుకుంటే ఇందులోనే సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. లేదు మనం ఒక్క రోజులో ఈ పిండి అంతా అయిపోదు అనుకుంటే వేరే బౌల్లోకి తీసుకొని అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత బ్యాటర్ తీసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. బ్యాటర్ తిక్కుగా ఉంది కదా, కొన్ని వాటర్ వేసుకుందాము. ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం మనం మామూలుగా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుందో అంతే వేసుకోవాలి. మనం మెంతులు అవి వేసుకున్నాము, ఇంకా సోడా లాంటిది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో వేసుకుందాం. మిగిలిన బ్యాటర్ ఉంది కదా, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి వాడుకోవచ్చు. ఈ ఇడ్లీ ప్లేట్స్ని కొంచెం నెయ్యితో కానీ లేదా ఆయిల్తో కానీ గ్రీజ్ చేసుకుందాము. లేదు అస్సలు ఆయిల్ ముట్టుకోవద్దు అనుకుంటే కూడా మామూలుగా వాటర్తో కూడా తడుపుకొని వేసుకోవచ్చు, బాగానే వస్తాయి. ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. మామూలు స్టీమర్లో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ ఉడికించుకోవచ్చు. మామూలు ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవచ్చు. స్టీమర్లో వాటర్ పోసుకోవాలి. వాటర్లోంచి ఆవిరి వస్తున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ చెక్ చేసుకోవాలి. మనకు చేతికి ఏమీ అంటలేదు అంటే ఇడ్లీలు ఉడికిపోయాయి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ని కొంచెం నీళ్ళలో తడుపుకొని తీసుకోవాలి ఇడ్లీలు. ఎంత బాగా తయారైనాయి కదా. కాకపోతే ఏంటంటే మామూలు ఇడ్లీలాగా తెల్లగా ఉండదు, కొంచెం కలర్ వస్తాయి. ఎందుకంటే జొన్న రవ్వ కదా, అందుకని. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయి ఇడ్లీలు. మామూలు ఇడ్లీల కన్నా కూడా స్పాంజీగా ఉన్నాయి చూసారా. పిల్లలందరికీ నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మనం బయట తెచ్చుకున్న లేదా ఇంట్లో చేసుకున్న నూడిల్స్ అంటే మైదా పిండితో చేస్తుంటారు. అలా కాకుండా హెల్దీగా ఇంట్లోనే జొన్న పిండితో నూడిల్స్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ జొన్న పిండి వేసుకోవాలి. దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి, ఎందుకంటే వేడి నీళ్ళు కదా. కొంచెం పిండిని బాగా కలుపుకోవాలి, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి.
ఇదిగోండి ఇలాగా మెత్తగా కలుపుకోవాలి, కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని సిలిండర్కల్గా చేసుకోవాలి. ఇలా చేసుకుని మనం మురుకులు చేసుకుంటాం కదా, ఆ గొట్టంలో పెట్టుకోవాలి. మురుకుల గొట్టం ఉంటుంది కదా, ఇదిగోండి నేను ఈ సైజ్ తీసుకున్నాను. కొంచెం దీనికి ఆయిల్ రాసుకోవాలి, పిండి అతుక్కోకుండా. ఇప్పుడు ఈ పిండి ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లుల ప్లేట్ తీసుకోవాలి, అంటే స్టీమ్ చేసుకుంటాం అన్నమాట ఈ ప్లేట్లో, లేదా ఇడ్లీ ప్లేట్స్ అయినా తీసుకోవచ్చు, ఇలాంటివి రంధ్రాలు ఉన్న ప్లేట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. దీనికి ఆయిల్ రాసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చాయో, రావు అనేదే ఉండదు, కంపల్సరీ మనం ఈజీగా చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం ఆయిల్ రాసుకుందాము, ఎక్కువ ఆయిల్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వీటిని స్టీమర్లో కానీ లేదా ఇడ్లీ కుక్కర్లో కానీ పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఒక స్టీమర్లో కానీ లేదా ఒక మందపాటి గిన్నెలో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ ఇలా 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇదిగోండి నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం నూడిల్స్ పెట్టుకోవాలి. ఇలాంటి స్టాండ్ పెట్టుకునైనా పెట్టుకోవచ్చు, నేనైతే ఇలాగ స్టీమర్ కాబట్టి ఇలాగే పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకుని 10 to 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత ఉడికిపోయాయి నూడిల్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇదిగోండి చల్లారిపోయాయి. జాగ్రత్తగా వీటిని మనం నూడిల్స్లో వేసుకోవాలి. ఎక్కువ కలపడం అలా చేయొద్దు, ఎందుకంటే ఇవి విరిగిపోతాయి. మనం డైరెక్ట్గా నూడిల్స్లోనే వేసుకుందాము. ఇక చూసారా ఎంత బాగున్నాయో. మనం నూడిల్స్లో వేసేటప్పుడు విడదీసుకుంటూ వేసుకుందాము. ఇప్పుడు నూడిల్స్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మనకు కావాల్సిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఏ సాసులు వేసుకోవట్లేదు, ఇండియన్ స్టైల్లో చేసుకుందాం అనుకుంటున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. క్యాబేజ్ కానీ బీన్స్ కాలీఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ కూరగాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు స్కిప్ చేసుకుని టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఏవైనా మసాలాలు కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, అంటే మ్యాగీ మసాలా అలాంటిది ఉంటుంది కదా. నేనైతే ఏం వేయట్లేదండి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. మామూలుగా పిల్లలు జొన్న రొట్టె అలాంటివి తినరు కదా, ఇలా నూడిల్స్ చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. అసలు వద్దు అనకుండా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఇప్పుడు దీంట్లో నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ నూడిల్స్ వేయకముందే వేసుకుంటున్నాను, ఎందుకంటే నూడిల్స్ వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు, అందుకని తొందరగా విరిగిపోతాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. కొంచెం ఇలా విడదీసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువగా కలపొద్దు దీన్ని, ఎందుకంటే తొందరగా విరిగిపోతాయి ఇవి. ఇదిగోండి ఇలాగా ఫోర్క్తో కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. పైనుంచి కొంచెం నిమ్మరసమైనా వేసుకోవచ్చు, లేదా కొంచెం వెనిగర్ అయినా వేసుకోవచ్చు. అంతే, చూసారు కదా, అన్నీ ఇంట్లో ఉన్నవే, అన్నీ హెల్దీవే. అసలు ఇందులో మనం తినకూడని వస్తువు ఏమీ లేదు, అన్నీ తినాల్సినవే. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కానీ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు.
ఇందులో తినకూడనివి అని మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం జొన్నలతో ఉప్మా చేసుకుందాము. మామూలుగా నార్మల్ ఉప్మా కాకుండా ఇలా జొన్నలతో ట్రై చేయండి. హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనం మామూలు ఉప్మా ఇంకా తినాల్సిన అవసరం లేదు. అందరూ ఇదే అడుగుతారు. ఇక్కడ నేను 1 కప్ జొన్న రవ్వ తీసుకున్నాను. ఇదిగోండి, నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. సన్న రవ్వ తీసుకుంటే బాగుంటుంది. మనకి బయట కూడా దొరుకుతుంది. జొన్న రవ్వ ప్రిపేర్ చేయడం ఆల్రెడీ నేను వీడియో చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. ముందుగా ప్యాన్ వేడి చేసుకోవాలి. నేనైతే క్లే పాట్లో చేసుకుంటున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం అండి, నెయ్యితో చేసుకోండి, లేదు అంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పులు వేయించుకోవాలి, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటేనే జీడిపప్పులు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కావాలనుకుంటే రవ్వ కూడా వేయించుకోవచ్చు, కానీ నేను వేయించుకోవట్లేదు, నేను డైరెక్ట్గా వేసుకుందాం అనుకుంటున్నాను. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. క్లే పాట్ కదా, స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పప్పులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్రని వేగనివ్వాలి. మీరు కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇందులో. 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయని నేను వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కూరగాయలు ఏవైనా మన ఇష్టం అండి, ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు, మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. 1 చిన్న టమాటాని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఏ కూరగాయలైనా ఆప్షనల్ అండి, మీకు కూరగాయలు అవసరం లేదు అనుకుంటే కూడా కూరగాయలన్నీ స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మూత పెట్టుకుని టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాము. మనం 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం కదా, దానికి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. మీరు దేంతో తీసుకుంటారో దాంతోనే పోసుకోవాలి. మామూలు ఉప్మా అయితే 2 కప్పులు సరిపోతుంది. ఇది జొన్న రవ్వ కదా, కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. దీంట్లో 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం కరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి, సాల్ట్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వను వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. నేను ముందుగా రవ్వని వేయించుకోలేదు, మీరు కావాలనుకుంటే రవ్వని ముందుగా వేయించుకొని కూడా చేసుకోవచ్చు. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టుకుందాము. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా, కొత్తిమీర వేసుకుందాము. ఇంకొక 3 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి. నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి.
మూత పెట్టుకొని ఇంకో 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసింది చల్లారిన తర్వాత. కావాలనుకుంటే నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, టేస్టీగా హెల్తీగా జొన్న ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనం మామూలు ఉప్మా ఇంకా తినాల్సిన అవసరం లేదు. అందరూ ఇదే అడుగుతారు.